Hi students, welcome to Graduates Degree online classes. So today we are going to discuss about second BSc 4th semester chemistry subject Unit 2 4th sem లో ఉన్నటువంటి Unit 2 లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. Unit 2 లో మనకి IR అనే రమార్ స్పెక్ట్రోస్కోపీ. ఈ స్పెక్ట్రోస్కోపీలో ఈ 4th సెమిస్టర్ మనం ఈ IR స్పెక్ట్రోస్కోపీలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఏంటంటే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేయాలి. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, దాంట్లో వర్కింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఉంటే కాకుండా మనకి ఏదైనా సరే స్పెక్ట్రోస్కోపీ, విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ కానివ్వండి, ఐఆర్ కానివ్వండి, యూవీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఎట్లా ఉంటుందంటే ఇంచుమించుగా అన్నీ ఒకలాగానే ఉంటుంది. సో సోర్స్ అనేది ఎట్లా పాస్ అవుతుంది, దాంట్లో బీమ్ ఆఫ్ రేడియేషన్ అనేది ఎట్లా అబ్జర్వ్ అవుతుంది, ట్రాన్స్మిటెన్స్ ఎట్లా జరుగుతుంది అనేది దీని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రంలో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, ఇది ఏ విధంగా మనం దీంట్లో ఇన్స్ట్రుమెంట్లో శాంపిల్ అనేది తీసుకున్న తర్వాత దాని స్పెక్ట్రమ్ అనేది ఎట్లా డిటెక్ట్ అవుతుంది, స్పెక్ట్రమ్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనకి దీంట్లో కావాల్సింది ఏంటంటే లైట్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైట్ సోర్స్ మీన్స్ మనకి లైట్ అనేది పాస్ చేస్తాం సబ్స్టెన్స్ మీదకి, ఏ లైట్ పాస్ చేస్తాం అనేది ఆ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ద మోస్ట్ important source of IR light for the most important source of IR light for scanning the spectrum of organic compound is Nearest glower. Nearest glower అంటే ఏంటంటే అదొక ల్యాంప్ అన్నమాట, అదొక దీపం. ఈ నెర్లెస్ట్ గ్లోవర్ అనే ల్యాంప్ ద్వారా ఏం చేస్తామంటే మనం లైట్ అనేది ఆ సబ్స్టెన్స్ మీదకి పాస్ చేసినప్పుడు మనకి ఇప్పుడు కూడా ఏ స్పెక్ట్రోస్కోపీ అవ్వాలంటే సోర్స్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఈ నెర్లెస్ట్ గ్లోవర్ అనే ల్యాంప్ ద్వారా మనకు సోర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ నెర్లెస్ట్ గ్లోవర్ అనే ల్యాంప్ ద్వారా ఏం చేస్తామంటే లైట్ అనేది మనం పాస్ చేస్తాం. ఈ లైట్ పాస్ చేయడానికి మనకి ఇది ఒక సోర్స్. ఇది కాకుండా ఇది మనకి ఇంకొక 2 or 3 అనేది మనకి దీంట్లో సోర్సెస్ ఉన్నాయి. ఈ నెర్లెస్ట్ గ్లోవర్ అనేది ఎలా మేడప్ అయి ఉంటుంది అంటే కనుక దిస్ నెర్లెస్ట్ గ్లోవర్ కన్సిస్ట్ ఏ మిక్చర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ జిర్కోనియం, ఎట్రిబియం అండ్ ఎర్బియం. అంటే ఈ 3 రకాల ఆక్సైడ్స్ నెర్లెస్ట్ గ్లోవర్ లో ఏమేమి లింకప్ అయి ఉంటాయంటే, ఏమేమి మిక్స్ అయి ఉంటాయి అంటే కనుక ఆక్సైడ్స్ ఆఫ్ జిర్కోనియం, ఆక్సైడ్స్ ఆఫ్ ఎట్రిబియం, ఆక్సైడ్స్ ఆఫ్ ఎర్బియం. ఈ 3 ఆక్సైడ్స్ ఆఫ్ మిక్సర్స్ కలిసి మనకి నెర్లెస్ట్ గ్లోవర్ అనే ల్యాంప్ అనేది మిక్స్ అయి ఉంటుంది, మేడప్ అయి ఉంటుంది. ద రాడ్ ఈస్ హీటెడ్ అప్ టు 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ టు ప్రొడ్యూస్ ఐఆర్ రేడియేషన్. ఇక్కడ నెర్లెస్ట్ గ్లోవర్ ల్యాంప్ ని మనం కనుక 1500 డిగ్రీ సెంటిగ్రేడ్కి హీట్ చేస్తే కనుక ఐఆర్ రేడియేషన్స్ కావాల్సినటువంటి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎనదర్ సోర్స్ మనకి నెర్లెస్ట్ గ్లోవర్ కాకుండా ఎనదర్ సోర్స్ ఏముందంటే చూడండి, మనకి ఇక్కడ ఎనదర్ సోర్స్ ఆఫ్ ఐఆర్ లైట్ ఈజ్ సిలికాన్ కార్బైడ్. ఎనదర్ సోర్స్ ఆఫ్ ఐఆర్ లైట్ ఈజ్ సిలికాన్ కార్బైడ్. సిలికాన్ కార్బైడ్ అనే దాన్ని కూడా మనం వేరొక సోర్స్ కింద కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ monochromatic light is obtained by using grating or optical prism. monochromatic లో మనం ఏం యూజ్ చేస్తాం, గ్రేటింగ్ కోసం యూజ్ చేస్తాం, లైక్ ప్రిజం లాగా అన్నమాట. సో ద ప్రిజం ఈజ్ మేడప్ ఆఫ్ NaCl. ఇది మోనోక్రోమాటర్. ఈ మోనోక్రోమాటర్ అనేది ఎట్లా మేడప్ అయి ఉంటుందంటే సాల్ట్ ఆఫ్ మనకి NaCl తో మేడప్ అయి ఉంటుంది, సోడియం క్లోరైడ్ తో మేడప్ అయి ఉంటుంది. ఎందుకంటే protected from condensation of moisture. అంటే ఈ ప్రాసెస్ లో మాయిశ్చర్ ఆడుతున్నప్పుడు ఈ మాయిశ్చర్ గురవకుండా ఏమవుతుందంటే NaCl అనేది మనకి ఈ మోనోక్రోమాటర్ లో యూజ్ అవడం అనేది జరుగుతుంది. NaCl అనేది
ఇంపార్టెన్స్ దేనికి? ద కండెన్సర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కండెన్సేషన్ ఆఫ్ మాయిశ్చర్. మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ మాయిశ్చర్ అవ్వకుండా మనకి ఏమవుతుందంటే ఈ NaCl తో మేడిపోయినటువంటి ఈ కండెన్సేషన్ మాయిశ్చర్ మనకి ఈ మోనోక్రోమాటిక్ అనేది ఏం చేస్తుందంటే స్టాప్ చేస్తున్నాం. నెక్స్ట్, లైట్ ఫ్రమ్ ద సోర్స్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ 2 beams. Light from the source is split into 2 beams. One beam is used to sample, and another one is reference compound, reference sample. ఇక్కడ మనం ఏదైతే లైట్ సోర్స్ అనేది అప్లై చేస్తామో చూడండి, ఇక్కడ ఏదైతే మనం లైట్ సోర్స్ అనేది అప్లై చేస్తామో ఓవరాల్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఇది. ఇక్కడ మన లైట్ సోర్స్ అనేది ఇక్కడ నుంచి పాస్ చేస్తాం. మనం ఏదైతే నెర్లెస్ట్ గ్లోవర్ ల్యాంప్ అవ్వచ్చు, లేకపోతే సిలికాన్ కార్బైడ్ కానీ ఏది తీసుకున్నా సరే, ఇక్కడ లైట్ సోర్స్ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 beams కింద స్ప్లిట్ అవుతుంది. ఫస్ట్ బీమ్ సెకండ్ బీమ్ కింద స్ప్లిట్ అయిపోతుంది. 2 ways లో 2 beams స్ప్లిట్ అయిపోయి ఏమవుతుందంటే, ఒకటి రెఫరెన్స్ కాంపౌండ్ మీదకి బీమ్ అనేది పాస్ అవుతుంది, 2 శాంపుల్ కాంపౌండ్ మీదకి బీమ్ అనేది పాస్ అవుతుంది. రెఫరెన్స్ కాంపౌండ్ ఒకటి, శాంపుల్ బీమ్ మీదకి, ఈ రెండింటి మీదకి లైట్ అనేది పాస్ అవుతుంది. సో స్టార్టింగ్ మనం చెప్పినప్పుడు ఒక కాంపౌండ్ మీదకి లైట్ అనేది పాస్ చేసినప్పుడు ఇది ఎంతో కొంత లైట్ని ఎంతో కొంత ఫ్రీక్వెన్సీతో అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ లైట్ దీన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో అదే పాయింట్ మనం చెప్పండి. చూడండి, ద బీమ్ పాసింగ్ టు ఏ శాంపుల్, ద బీమ్ పాసింగ్ టు ద శాంపుల్ బికమ్స్ less intense. The beam passing to the sample becomes less intense due to the absorption of IR radiation. మనకి IR radiation ని మనం పాస్ చేసినప్పుడు సబ్స్టెన్స్ అనేది ఆ IR radiations ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుంది అంటే IR radiation యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుందంటే లెస్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, తీవ్రత అనేది తగ్గుతుంది. ఎందువల్లంటే IR రేడియేషన్ పాస్ చేసిన తర్వాత సబ్స్టెన్స్ అనేది ఈ IR రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఈ స్టార్టింగ్ లో మనం పంపినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది అని చెప్తాడు. డ్యూ టు ద అబ్జర్ప్షన్ ఆఫ్ IR రేడియేషన్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి అది దాని ఇంటెన్సిటీ అనేది తగ్గడం జరుగుతుంది. Thus the difference in the intensity of the 2 beam is observed. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ లైట్ సోర్స్ అనేది మనం పాస్ చేసినప్పుడు 2 ways లో మనకి లైట్ అనేది పాస్ అవుతుంది. ఒకటి రెఫరెన్స్ శాంపుల్, ఒకటేమో రెఫరెన్స్ బీమ్ మీద, ఒకటేమో శాంపుల్ ద్వారా బీమ్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ద్వారా, ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో దాని యొక్క డిఫరెన్సెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే దాని యొక్క ఇంటెన్సిటీ అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇంటెన్సిటీని I0 అంటే ఏమనుకోవచ్చు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది రెఫరెన్స్. I0 is equal to intensity of reference. ఇది I0. I is equal to intensity of sample. I0 is equal to intensity of reference. I is equal to intensity of sample. అదే మనం చెప్పుకున్నాం. I0 is equal to intensity of the reference. I is equal to intensity of the sample. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే the absorbance A is given by A is equal to log I0 by I. ఇక్కడ ట్రాన్స్మిటెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిటెన్స్ T is equal to I by I0. సో I0 by I by I0 మనం అట్లా రాసుకోవచ్చు. అబ్జర్బెన్స్ A is equal to log 1 by T కింద రాసుకోవచ్చు. మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇన్స్ట్రుమెంటేషన్ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే లైట్ ఆఫ్ సోర్స్ అనేది అప్లై చేసినప్పుడు అది నెర్లెస్ట్ గ్లోవర్ ల్యాంప్ అయితే ఇంకా పర్ఫెక్ట్ గా మనకి రావడం జరుగుతుంది. సోర్స్ పాస్ అయిన తర్వాత 2 ways లో మనకి లైట్ అనేది బీమ్ అనేది పాస్ అవుతుంది. ఒకటేమో రెఫరెన్స్ శాంపుల్ కి, ఇంకోటేమో శాంపుల్ కి ఇది పాస్ అయిన తర్వాత ఈ రెండింటిలో మనకి ఏమవుతుందంటే మనం పాస్ చేసినటువంటి లైట్ యొక్క స్టార్టింగ్ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అప్పుడు మనం ఎట్లా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ రెఫరెన్స్ యొక్క ఇంటెన్సిటీకి శాంపుల్ బీమ్ ద్వారా వచ్చినటువంటి ఇంటెన్సిటీ మధ్య డిఫరెన్స్ ద్వారా మనం దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇన్స్ట్రుమెంటేషన్ లో ఏమవుతుందంటే ఇక్కడ మోనోక్రోమాటర్ అనేది ఉంటుంది. ఈ మోనోక్రోమాటర్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో మనకి స్పెక్ట్రమ్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది.
సో ఈ రకంగా ఈ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ స్పెక్ట్రోమీటర్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇది క్వశ్చన్ అడుగుతాడు, ఈజీగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే మనకి ఈ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన మ్యాటర్ రాసి, అలాగే ఇటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ మనకి సేమ్ అది మనకి ఎక్కడ వస్తుందంటే NMR స్పెక్ట్రోస్కోపీలో కూడా సేమ్ ఇంచుమించుగా ఎలాగే ఉన్నటువంటి స్ట్రక్చర్ వస్తుంది. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇంచుమించుగా ఎట్లానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ లేదా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒక పార్ట్ మీద అడుగుతున్నాడు. రైట్ యూవి ఐఆర్ పిఎంఆర్ అంటే ప్రోటార్ ఎంఆర్ అంటే ఎన్ఎంఆర్ అండ్ మాస్ స్పెక్ట్రల్ డేటా ఆఫ్ ఎసిటోఫినోన్ అంటారు. ఎసిటోఫినోన్ యొక్క యూవి ఒకటి, ఐఆర్ ఒకటి, ఎన్ఎంఆర్ ఒకటి లేదా మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈ నాలుగిటిని కూడా ఈ ఎసిటోఫినోన్ కి సంబంధించినటువంటి డేటా అనేది చెప్పమంటున్నాడు. అంటే ఏ స్ట్రక్చర్ ఇచ్చినా ఆ స్ట్రక్చర్ యొక్క యూవి అవ్వచ్చు, ఐఆర్ అవ్వచ్చు, ఎన్ఎంఆర్ అవ్వచ్చు, మాస్ అవ్వచ్చు, ఈ అన్ని స్పెక్ట్రోస్కోపీ వాల్యూస్ మనం చెప్పగలిగి ఉండాలి. అది అట్లానే చూద్దాం. సో ఎసిటోఫినోన్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఎసిటోఫినోన్ బెంజీన్ మీద COCH3 ఉంటే అదే ఎసిటోఫినోన్. ఫస్ట్ దీని యూబీ స్పెక్ట్రోస్కోపీలో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే యూబీ స్పెక్ట్రోస్కోపీలో లాంబ్డా మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే 246 నానోమీటర్స్ ఉంటుంది. 246 నానోమీటర్ వాల్యూ దగ్గర ఎసిటోఫినోన్ లాంబ్డా మ్యాక్స్ వాల్యూ అనేది చూపిస్తుంది. అలాగే ఐఆర్ రేడియేషన్స్ లో మనం లాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్న స్ట్రెచ్చింగ్, బెండింగ్, అలాగే కొన్ని వాల్యూస్ చెప్తున్న టేబుల్, ఆ వాల్యూస్ ఆఫ్ టేబుల్ ప్రకారం మనం ఎట్లా చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి, బెంజీన్ దగ్గర ఉన్నటువంటి CHలు ఉన్నాయి, అలాగే C ఉంది, ఇక్కడ CHలు ఉన్నాయి. సో దీని ప్రకారం మనం యారోమాటిక్ స్ట్రెచ్చింగ్, బెండింగ్ ప్రకారం చెప్పచ్చు. ఇక్కడ యారోమాటిక్ లో ఉన్నటువంటి CH స్ట్రెచ్చింగ్, యారోమాటిక్ లో ఉన్నటువంటి CH ఇక్కడ అన్నింటికి H ఉంటాయి కదా, CH అన్నింటికి ఒకటే రకమైనటువంటి వాల్యూ. ఈ యారోమాటిక్ లో ఉన్నటువంటి CH యొక్క స్ట్రెచ్చింగ్ వాల్యూ ఎంతంటే 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్. అలాగే మెథైల్ గ్రూప్ లో ఉన్నటువంటి CH, మెథైల్ గ్రూప్ అంటే CH3 గ్రూప్ లో ఉన్నటువంటి CH యొక్క స్ట్రెచింగ్ వాల్యూ ఏంటంటే 2950 సెంటీమీటర్స్ ఇన్వర్స్. ఇంచుమించుగా రెండు వాల్యూస్ ఒకలాగే చూపిస్తాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యారోమాటిక్ CH సంబంధించి 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర చూపిస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ యారోమాటిక్ CH స్ట్రెచింగ్ ఒకలాగా మెథైల్ గ్రూప్ మెథైల్ గ్రూప్ కూడా ఇంచుమించు ఒక 50 సెంటీమీటర్స్ తగ్గి 2950 సెంటీమీటర్స్ దగ్గర మనకి ఇన్వర్స్ దగ్గర చూపిస్తుంది. అలాగే యారోమాటిక్ దగ్గర ఉన్నటువంటి C డబుల్ బాండ్ గ్రూప్ ఎంత చూపిస్తుంది అంటే స్ట్రెచింగ్ అనేది 1685 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర చూపిస్తుంది. అలాగే యారోమాటిక్ లో ఉన్నటువంటి C డబుల్ బాండ్ స్ట్రెచింగ్ వాల్యూ ఎంత 1490 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఎసిటోఫినోన్ యొక్క యూవి, ఐఆర్ రెండు చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి NMR స్పెక్ట్రోస్కోపీ. NMR స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ప్రోటాన్ మీన్స్ మనకి ఏంటి, హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, CH3 ఉందనుకోండి, ఇదేంటి ప్రోపేన్. ఈ ప్రోపేన్ మన వాల్యూస్ ఎట్లా వస్తాయంటే ఈ C దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ మామూలుగా 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ యొక్క మనం వాల్యూ ఎలా చెప్తాం అంటే పక్క కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ బేసెస్ గా మనం దీని వాల్యూ చెప్తాం. అందుకే మనం దీని ప్రోటాన్ NMR స్పెక్ట్రోస్కోపీ అంటాం. H1 NMR స్పెక్ట్రోస్కోపీ అంటే చూడండి, ఇప్పుడు ఈ కార్బన్ యొక్క వాల్యూ తెలియాలనుకోండి, ఈ పక్క కార్బన్ మీద ఇదే హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీనికి ఫార్ములా ఉంది N+1. NMR స్పెక్ట్రోస్కోపీ చెప్పుకుంటాం. N+1 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆఫ్ ఎగ్జెంట్ కార్బన్. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆఫ్ ఎగ్జెంట్ కార్బన్ అంటే ఈ పక్క కార్బన్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 2 + 1 అంటే 3. అంటే ఈ కార్బన్ ఎన్ని సిగ్నల్స్ చూపిస్తుందంటే ఇలాగా 3 సిగ్నల్స్ చూపిస్తుంది. సో అదే ఇక్కడ చెప్పుకుంటాం PMR స్పెక్ట్రోస్కోపీ లేదా NMR స్పెక్ట్రోస్కోపీలో ఎసిటోఫినోన్ యొక్క వాల్యూస్ ఎట్లా చెప్తాం అంటే చూడండి, ఏ మల్టిపుల్ సెంట్రల్ అట్ 7.90 డెల్టా. ఈ వాల్యూస్ అన్ని మనకు టేబుల్ ఉంటుంది, టేబుల్ చదువుకుంటే ఇది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ ఆర్థో ప్రోటాన్స్, రెండు ఆర్థో ప్రోటాన్స్ బెంజీన్ రింగ్ మీద ఉన్నటువంటి దానికి 7.90 డెల్టా వాల్యూ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ మల్టిప్లెట్ అంటే సింగిలెట్, డబులెట్, ట్రిప్లెట్ అని చెప్పుకుంటాం. ఏ మల్టిప్లెట్ సెంటర్ అట్ 7.50. ఇక్కడ మెటా అండ్ పారా పొజిషన్ ఉన్నటువంటి బెంజీన్ వాల్యూ ఎంత ఉంటుంది 7.50. అలాగే సింగిలెట్ ఎక్కడ చూపిస్తుంది అంటే 2.47 డెల్టా.
3 protons of the methyl group. Methyl group లో ఉన్నటువంటి 3 protons కి ఎంత వాల్యూ చూపిస్తుంది మనకి 2.47 డెల్టా. నెక్స్ట్ వచ్చేసి మాస్ స్పెక్ట్రోస్కోపీ. మాస్ స్పెక్ట్రోస్కోపీ అంటే దాని యొక్క ద్రవ్యరాశి ద్వారా నిర్ణయించబడినటువంటి స్పెక్ట్రోస్కోపికల్ వాల్యూస్ అన్నమాట. ఇక్కడ చూడండి మన ఎస్టోఫినోల్ అనేది ఎస్టోఫినోల్ ఓవరాల్ గా ఫుల్ గా ఉన్నటువంటి కాంపౌండ్. దీని యొక్క మాస్ అటామిక్ వెయిట్ అంటే 120. ఇన్ కేస్ పైన ఉన్నటువంటి CH3 మెథైల్ గ్రూప్ పోయిందనుకోండి, అప్పుడు C డబుల్ బాండ్ గ్రూప్ ఉందనుకోండి, ఇప్పుడు CH3 బయటకు పోయిందంటే దీని యొక్క మాస్ అనేది తగ్గిపోతుంది. ఎంత అవుతుంది అప్పుడు మాస్ అంటే 105 అవుతుంది. 120 కాస్త 105. నెక్స్ట్ C డబుల్ బాండ్ కూడా పోయిందనుకోండి, ఇక్కడ డెఫిషియెంట్ బెంజీన్ అనేది ఉంటుంది. దీని యొక్క అటామిక్ వెయిట్ మాస్ అనేది ఎంత ఉంటుంది 77. నెక్స్ట్ 4 మెంబర్ సైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అయిందనుకోండి, 6 మెంబర్ కాస్త అదేమవుతుందంటే దాని వెయిట్ 51 అవుతుంది. సో ఈ రకంగా ఎస్టోఫినోల్ యొక్క మనం యూబీ కానీ ఐఆర్ కానీ NMR కానీ లేకపోతే మాస్ స్పెక్ట్రోస్కోపీ కానీ ఈ రకంగా మనం చెప్పగలం. సో ఇది ఈరోజు మనం 2 క్వశ్చన్స్ చెప్పుకోవడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ మనకి యూబీ కానీ ఐఆర్ NMR అండ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్టోఫినోల్. సో రేపు క్లాస్లో మళ్ళీ వేరే టాపిక్తో మనం డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.